నాటో చీఫ్ ఇండియాని బెదిరిస్తున్నాడు. మీరు కనుక రష్యా దగ్గర ఆయిల్ కొనడం కంటిన్యూ చేస్తే మీ పైన సెకండరీ 100% టారిఫ్స్ యాడ్ చేస్తా అంటున్నాడు. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది అమెరికా లీడర్షిప్ లో ఉన్న ఒక వెస్టర్న్ కంట్రీస్ మిలిటరీ అలయన్స్. నాటో ప్రాబ్లం ఏంటంటే నాటో ప్రాబ్లం కాదు, అది ట్రంప్ ప్రాబ్లం. బికాస్ ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్స్ ని నాటో చీఫ్ కాపీ కొట్టి మనకు చెప్తున్నాడు. ట్రంప్ ప్రాబ్లం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ ని ట్రంప్ ఆపలేకపోతున్నాడు బికాస్ ఆఫ్ పుతిన్ వార్ ఆపడానికి ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ టెరిబ్లీ డిసప్పాయింటెడ్ విత్ పుతిన్ అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. కాబట్టి ఎవరైనా సరే రష్యా దగ్గర ట్రేడ్ జరిపితే ఆ కంట్రీస్ పైన సెకండరీ 100% టారిఫ్స్ యాడ్ చేస్తా అని ట్రంప్ అంటున్నాడు. అవే స్టేట్మెంట్స్ ని నాటో చీఫ్ కాపీ కొట్టి మనకు చెప్తున్నాడు. ఒకవేళ మీరు కనుక సెకండరీ టారిఫ్స్ వద్దనుకుంటే వెంటనే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కి కాల్ చేయండి, కాల్ చేసి పీస్ డీల్ కుదుర్చుకోమని చెప్పండి అని నాటో చీఫ్ అంటున్నాడు. ఇక్కడ 3 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాటోలో ఇండియా మెంబర్ కూడా కాదు, అట్లాంటిది నాటో మాట ఎందుకు వినాలి? సెకండ్, ఇది రష్యా ఉక్రెయిన్ వార్ కి మనకేం సంబంధము? మనం ఏమన్నా రష్యా ఉక్రెయిన్ వార్ ని ఇనిషియేట్ చేసినామా? మనకేం సంబంధము? మూడోది, అసలు నాటో అనేది ఒక కంట్రీ కూడా కాదు, ఒక మిలిటరీ ఆర్గనైజేషన్. అలాంటి చీఫ్ వచ్చేసి ఇండియాకి చెప్తాడా? అట్లీస్ట్ ఒక కంట్రీ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ చెప్తే అన్నా వినాలా వద్దని ఆలోచించవచ్చు. ఒక ఆర్గనైజేషన్ హెడ్ చెప్పడం ఏంది? ఎనీవేస్, ఇండియా అయితే ఈ స్టేట్మెంట్స్ ని రిజెక్ట్ చేసింది. మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం కంటిన్యూ చేస్తాం, అది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రష్యా ఉక్రెయిన్ వార్ లో మనం చాలా ఇండిపెండెంట్ స్టాండ్ తో ఉంటున్నాం.